రోడ్డు భద్రత నియమాలపై విద్యార్థులు అవగాహన కలిగి ఉండాలని వేములవాడ టౌన్ సిఐ వీరప్రసాద్ అన్నారు. రోడ్డు భద్రత వారోత్సవాలలో భాగంగా వేములవాడ కృష్ణవేణి టాలెంట్ స్కూల్ విద్యార్థులకు రోడ్డు భద్రత నియమాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మైనర్ విద్యార్థులు ఎట్టి పరిస్థితుల్లో వాహనాలు నడపొద్దని, వాహనాలు నడిపితే ఏదైనా ప్రమాదం జరిగితే వారి తల్లిదండ్రులు కూడా చట్టరీత్యా శిక్షార్హులవుతారని తెలిపారు. అలాగే విద్యార్థి తల్లిదండ్రులను కూడా ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని విద్యార్థులకు సూచించారు. ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ ఎస్ఐ రాజు, కృష్ణవేణి టాలెంట్ స్కూల్ ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. మీరు ఇంటికి వెళ్ళి ఏం చేయాలి? ఇప్పుడు మేము చెప్పిన ట్రాఫిక్ నియమాలని మళ్ళీ మీరు మీ బ్రదర్స్కి, సిస్టర్స్కి, మదర్ ఫాదర్స్కి, మీ గ్రాండ్ పేరెంట్స్కి ఈ ట్రాఫిక్ రూల్స్ గురించి చెప్పాలి. అదేవిధంగా అంటే ఈ మా ఎస్పీ గారి ఇనిషియేషన్లో భాగంగా కాకి కిడ్స్ అనే ప్రోగ్రామ్ కూడా మేము రీసెంట్గా లాంచ్ చేయడం జరిగింది. కాకి కిడ్స్ కూడా అంతే. కాకి కిడ్స్ అంటే ఇప్పుడు మేము యూనిఫామ్ వేసుకున్న పోలీసు, మీరు వన్స్ మేము ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత మీరు కూడా పోలీసే. కాకి కిడ్స్ కూడా పోలీసే అంటే మీరేం చేయాలి? మేము చెప్పిన ప్రతిదీ కూడా నలుగురికి చెప్పాలి. నలుగురు అంటే ఎవరు చెప్తారు? మీ బ్రదర్స్కి, సిస్టర్స్కి, మీ ఫ్యామిలీ, మీ పేరెంట్స్కి, మీ గ్రాండ్ పేరెంట్స్కి చెప్పాలి. ఏం చెప్పాలి అంటే ట్రాఫిక్ నియమాలు, ట్రాఫిక్ రూల్స్ అనేవి ఎట్లుంటాయి, ట్రాఫిక్ రెగ్యులేషన్స్ ఎట్లుంటాయి, ఇవన్నీ చెప్పాలి. ఇవి కాకుండా ఇంకా మీకు ఏం చెప్తున్నాం? డ్రగ్ అవేర్నెస్ చెప్తున్నాం. డ్రగ్ అవేర్నెస్ చెప్తున్నావా లేదా? ఎమర్జెన్సీ అయితే ఎవరికి కాల్ చేయాలి? చైల్డ్ హెల్ప్ లైన్ నెంబర్ ఏముంటుంది? ఈ సైబర్ హెల్ప్ లైన్ నెంబర్ ఏముంటుంది? మన డ్రగ్ నార్కోటిక్స్ వాళ్ళ ఒక హెల్ప్ లైన్ నెంబర్ ఉంటుంది. ఆ అన్ని హెల్ప్ లైన్ నెంబర్ల గురించి కూడా మీకు చెప్పడం జరుగుతుంది. అన్ని గుర్తుపెట్టుకుంటారా? ఎమర్జెన్సీ డయల్ నెంబర్ ఎంతమ్మా? 100. వెరీ గుడ్. సైబర్ క్రైమ్ డయల్ నెంబర్ 1930. వెరీ గుడ్. 1930తో పాటు ఇప్పుడు అంతా నెట్ వాడుతున్నారు కాబట్టి www.cybercrime.gov. అనేది కూడా ఉంటుంది. మీరు ఎప్పుడైనా బైక్ మీద వచ్చినప్పుడు మీ ఫాదర్ని కానీ మదర్ కానీ తీసుకొచ్చినప్పుడు లైసెన్స్ ఉందా అని అడిగిరా? మీ ఫాదర్ కానీ మదర్ కానీ బైక్ లైసెన్స్ చెక్ చేసిరా? మరి లైసెన్స్ లేకుండా తోలొచ్చా? తోలొద్దు. నెక్స్ట్, మీ ఫాదర్ కానీ మదర్ కానీ మిమ్మల్ని స్కూల్కి తీసుకొచ్చినప్పుడు హెల్మెట్ పెట్టుకుంటురా? కనీసం మీరు పెట్టుకుంటురా? అంటే మీరు ఇప్పుడు రోడ్డు నియమాలు అంటే ట్రాఫిక్ రూల్స్ పాటిస్తున్నట్ట, పాటించినట్ట? మరి ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ ఉద్దేశం ఏంది? మీరు వెళ్ళి మీ ఫాదర్ని అడగాలి, మీ మదర్ని అడగాలి, అమ్మ నన్ను నువ్వు రోడ్ డ్రాప్ చేస్తున్నావు కదా స్కూల్లో, నీకు లైసెన్స్ ఉందా? మన బండికి ఇన్సూరెన్స్ ఉందా? ఒకవేళ నీకో మనకో ఏదైనా అయితే తర్వాత మన మీద ఆధారపడ్డ మన ఫ్యామిలీకి ఏమైనా ఇన్సూరెన్స్ పైసలో ఇంకేదైనా పరిహారమో, డ్యామేజ్ ఏదైనా జరుగుతుంది, ఏదైనా ఆర్గన్ డ్యామేజ్ అవుతుంది, ఇంజూరీ అవుతారు, వాటికి సంబంధించి ఏమైనా ఇన్సూరెన్స్ పైసలు రావాలంటే ఏముండాలా? బండి పేపర్స్ కరెక్ట్ ఉండాలి, ఇన్సూరెన్స్ ఉండాలి, లైసెన్స్ ఉండాలి, అన్నీ ఉండాలి. ఇవన్నీ ఉన్నాయా లేవా? అడుగుతారా అడగరా? మీకు నేర్పే ఉద్దేశమే అది. అడగాలి, ఖచ్చితంగా అడగాలి. డాడీ లేదు, ఖచ్చితంగా మీరు మీ ఫాదర్ మదర్ని ఫోర్స్ చేసి ఏం చేయాలి? లైసెన్స్ తీయించాలి, వాళ్ళతో బండి ఇన్సూరెన్స్ కట్టిపియాలి. చేస్తారా? అట్ ద సేమ్ టైం మీరు కూడా ఏం చేయాలి? వెనక కూర్చున్నప్పుడు ఖచ్చితంగా పెట్టుకోవాలి. ఖచ్చితంగా పెట్టుకోవాలా వద్దా? ఇప్పుడు ఈ సెల్ ఫోన్ ఉంది, చేతిలోంచి జాగ్రత్త ఏమవుతుంది? మన తలకాయ కూడా అంతే, అవునా కదా? ఇది పోతే కొనుక్కోవచ్చు, ఈ ఫోన్ పోతే ఇంకో కొనుక్కోవచ్చు, ఈ డిస్ప్లే పోతే ఇంకోటి వేయించుకోవచ్చా లేదా? ఇప్పుడు దీనికి ఉన్న ఒక పోచ్ ఖరీదు ఒక 500, 600 అనుకోండి. మన తలకి పెట్టుకున్న హెల్మెట్ ఖరీదు ఎంత ఉంటుంది? ఎటైనా యావరేజ్ ఐఎస్ఐ స్టాండర్డ్ ఉన్న ఏ హెల్మెట్ కూడా 500 నుంచి 1000 రూపాయల లోపల వస్తుంది. వస్తుందా రాదా? అంటే మనకి ఫోన్కి ఇచ్చిన జాగ్రత్త, ఫోన్కి ఇచ్చిన కేర్ మనం మన తలకాయకి ఇస్తున్నావా? మన ప్రాణానికి ఇస్తున్నావా? ఇవ్వట్లేదు. మనం ఏమనుకుంటామంటే ఓవర్ కాన్ఫిడెన్స్, నాకేం కాదు, నాకేం జరగదు అనుకుంటావా? అనుకోమా? అది ఓవర్ కాన్ఫిడెన్స్ కాదు అన్నట్టు. అది ఏంటన్నట్టు నెగ్లిజెన్స్ అన్నట్టు. మనం చేసే నెగ్లిజెన్స్, అది మనం చూపించే మన మీద మనకున్న నెగ్లిజెన్స్ అది. ఇప్పుడు ఇవన్నీ కూడా మీరేం చేయాలి? ఈ ట్రైనింగ్ ఉద్దేశం ఏంటంటే ఇది ఒక ట్రైనింగ్ క్లాస్ లాగా. మీరు వెళ్ళి ఏం చేయాలి? మీ బ్రదర్స్కి, మీ ఇంట్లో వాళ్ళందరికీ చెప్పాలా. మళ్ళీ ఎందుకు చెప్తున్నానంటే
ఖచ్చితంగా చెప్పాలి. 2 సార్లు 3 సార్లు ఊకే మా పాప అడుగుతుందని చెప్పి మీ ఫాదర్ కూడా చేయించుకుంటాడా పదే అడిగితే ఒకసారి అడిగితే సర్లే చేపిద్దాం ఏముందిలే బిడ్డ అంటాడు. 2వ సారి అట్లా అంటాడు, 3వ సారి అట్లా అంటాడు. తర్వాత ఆయనకే కొంచెం ఎంబరాసింగ్ అనిపించి ఏం చేస్తాడు, చేయించుకుంటాడు. కాబట్టి ఖచ్చితంగా ఈ ట్రాఫిక్ రూల్స్ అనేవి మీరు ఖచ్చితంగా పాటించాలి.